నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. కెమిస్ట్రీ కొందరికి చాలా టఫ్ సబ్జెక్ట్. సరైన కెమిస్ట్రీ లేక చాలా ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. కానీ ఆ రసాయనాల రంగానే ఒక బిజినెస్గా ఎంచుకొని అందులో విజయం సాధించారు అంటే అక్కడ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అనుకోవాలి. ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్లో టీజీవీ గ్రూప్ అధినేత టీజీ భరత్ ఆ సక్సెస్ ఎలా సాధ్యమైందో చెప్తారు. హలో భరత్, హౌ యూ? ఐఎమ్ గుడ్ అండి. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. భారత్, సాధారణంగా రాయలసీమలో అందరూ చేసే బిజినెస్లతో పోల్చుకుంటే మీ కుటుంబాన్ని చాలా డిఫరెంట్ అనే చెప్పుకోవాలి. ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, రసాయనాల ఆధారిత ఈ బిజినెస్ని చేపట్టాలని మీ నాన్న టీజీ వెంకటేష్ గారికి ఎందుకు అనిపించింది? అది మొదట్లో ఎలా ప్రారంభమైంది? యాక్చువల్లీ 80స్లో ఫ్యామిలీ డివిజన్ అయిన తర్వాత డాడీకి అప్పుడులో లైసెన్స్ అనేది చాలా క్రిటికల్. లైసెన్స్ వచ్చినప్పుడు సో గ్రూప్ నుంచి వచ్చింది లైసెన్స్ అనమాట, కాస్టిక్ సోడా లైసెన్స్. సో దాన్ని హీ హ్యాడ్ వర్క్డ్ వెరీ హార్డ్. సెల్ మెంబ్రైన్ టెక్నాలజీ ఇండియాలో అప్పుడు ఎవరిది లేదనమాట. సో వీ స్టార్టెడ్ సెల్ మెంబ్రైన్ టెక్నాలజీ డినోరోతో టైఅప్ అయ్యి ఇటలీతో సో స్టార్టెడ్ అనమాట. వాళ్ళు ఇట్ వాజ్ నాట్ వెరీ సక్సెస్ఫుల్ టెక్నాలజీ. మా దగ్గర లార్జ్ స్కేల్లో ల్యాబ్ స్కేల్లో పెట్టినట్లు అనమాట. టుక్ లాట్ ఆఫ్ టైమ్. అప్పుడులో మీకు తెలిసిందే కదా, పవర్ కట్స్, అవుటేజెస్ అంతా ఉండింది. But started off like that, entered into that chemical zone in 80s actually. Division అయిన తర్వాత లైసెన్స్ వచ్చింది కాబట్టి from there he worked hard for towards this. ఇంకా అప్పుడు అదే కదా ఇంపార్టెంట్. సో లైసెన్స్ ఉందంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో ఫ్రమ్ దెన్ హీ టుక్ ఇట్ ఆన్. మీరు తయారు చేసే ఉత్పత్తులు మిగతా సరుకుల్లాగా నిత్యావసరాలు కావు, రెగ్యులర్ మార్కెట్స్లో కనిపించవు. కాల్షియం హైపోక్లోరైట్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనగానే ఇవి ఇతర ఇండస్ట్రీస్లో ఉపయోగపడతాయి. అసలు మీ క్లయింట్స్ ఎవరు? మీ ప్రొడక్ట్స్కి అప్లికేషన్స్ ఎలా ఉంటాయి? మావన్నీ మెయిన్ ఫార్మా బేస్డ్ ప్రోడక్ట్స్ అండి. ప్రతి ఒక్క ఫార్మా ఇండస్ట్రీ దే యూజ్ ఎనీ ఆఫ్ దిస్ కెమికల్స్ అనమాట. కాస్టిక్ సోడా ఉండొచ్చు, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉండొచ్చు. సో ఇవన్నీ వెరీ వెరీ బేసిక్ కెమికల్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ద ఫార్మా ఇండస్ట్రీస్. అది కాక కొన్ని ఇప్పుడు లైక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనుకోండి, అమర్ రాజా బ్యాటరీస్ ఉంది, వీ సప్లై టు దెమ్ థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఇన్ ఎ మంత్. సో ఇవన్నీ బేసిక్లీ ఫార్మా, పేపర్, దెన్ బ్యాటరీస్, ఇట్లా ఇండస్ట్రీస్కి ఎక్కువ పోతుంటుంది. అండ్ లైక్ సే కాల్షియం హైపోక్లోరైట్ అంటే ఇట్ గోస్ ఫర్ వాటర్ ట్రీట్మెంట్ కెమికల్స్, దట్ ఈస్ యాక్చువల్లీ ఫర్ స్విమ్మింగ్ పూల్స్. ఆల్ అబ్రాడ్లో అంతా డెవలప్డ్ కంట్రీస్ అంతా దే స్టార్ట్ యూజింగ్ దిస్. ఇండియాలో ఇట్స్ స్టిల్ డెవలపింగ్. ఇక్కడ అంతా మనకి లోవర్ వాల్యూ కెమికల్స్ దొరుకుతాయి. వాటి లైక్ బ్లీచింగ్ పౌడర్, వీ ఆల్సో డూ బ్లీచింగ్ పౌడర్. సో సోడియం హైపో, బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. సో వీ డూ లాట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ కాల్షియం హైపోక్లోరైట్. ద వన్ ఐ టేక్ కేర్ అండి, వీ హ్యావ్ లైక్ సే అరౌండ్ 8-9 products: sulfuric acid, chlorosulphonic acid, oleum ani, monochloroacetic acid. So these are all actually basically that goes to all pharma based companies. Only downstream of Rayalaseema alkalis. Like chlorine, caustic anedi, chlorine is a byproduct. సో క్లోరిన్ బేస్డ్ ప్రోడక్ట్స్ అంతా రాయలసీమ హై స్ట్రెంత్ హైపోలో చేస్తూ ఉంటాం. అంటే కాల్షియం హైపోక్లోరైట్ అనేది మీరు కంట్రీలో యూఆర్ ద ఓన్లీ ఆర్ యూఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటారు, నిజమేనా? కరెక్ట్ అండ్ వీఆర్ ద ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా. అది 90sలో యాజ్ ఐ సెడ్ డినోరో ఆల్ ది టెక్నాలజీ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కదా ఇనీషియల్గా. సో ఈ టెక్నాలజీని ఒక స్టేజ్ వరకు దే డెవలప్డ్. లేటర్ ఆన్ వీ డెవలప్డ్ ఇన్ అవర్ ప్లాంట్ అనమాట. సో వాళ్ళకి ఇండియాలో మీరు ఎవరికి అని అప్పుడు ఆ టైంలో ఫాదర్తో డిస్కస్ చేసినప్పుడు ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్ విత్ అదర్ మ్యానుఫ్యాక్చరర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్. మాకు సమ్ న్యూ ప్రోడక్ట్ అడిషన్, వాల్యూ అడిషన్ ఏదైనా ఉండేది ఉంటే, సో వాళ్ళు రీసెర్చ్ చేసిన ల్యాబ్లో ఒక 50% అయింటే 40-50%, బ్యాలెన్స్ మేము 50-60% ఇక్కడ డెవలప్ చేసుకొని ల్యాబ్లో అది ప్లాంట్ స్కేలప్లో చేసినాం. ఇప్పుడు కూడా ఎవరు మ్యానుఫ్యాక్చరర్స్ లేరు దానికి. ఇట్స్ వెరీ టఫ్ ప్రోడక్ట్ యాక్చువల్లీ. సో దట్స్ వై ఇట్స్ యూజ్డ్ ఇన్ అబ్రాడ్, ఆల్ డెవలప్డ్ కంట్రీస్. ఇండియాలో ఇట్స్ స్టిల్ గ్రోయింగ్. ఓకే, అండర్ ద బ్రాండ్ నేమ్ అక్వాఫిట్. ఇండియాలో అయితే ఈ పెప్సీ, కోక్ దే ఆర్ యూజింగ్ అనమాట. ఇట్స్ అ డిస్ఇన్ఫెక్టెంట్ కాబట్టి ఆ బాటిల్స్లో ఈ సమ్మర్లో అంతా దే బై. ఓకే, I mean rest of the season it depends, quantities will be less, but otherwise they consume అనమాట. సో we are only registered కాల్షియం హైపోక్లోరైట్ కొనాలని పెప్సీ, కోక్ వాళ్ళతో రిజిస్టర్ అయింది అనమాట. బికాస్ దే ఆర్ వెరీ క్వాలిటీ కాన్షియస్ కదండి, ఫారెన్ కంపెనీ. సో దే హావ్ రిజిస్టర్డ్ అస్. ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు బిజినెస్ రంగానికి వచ్చిన ప్రతి ఒక్కరు అందుకు అవసరమైన చదివే వస్తూ ఉంటారు. మీరేం చదివారు?
I did my MBA and before that schooling, college, everything was from Kurnool. 2 years I worked in Pricewaterhouse, Chennai. ఓకే Then work experience వచ్చిన తర్వాత it was all my mother's push అనమాట. ఈజ్ ఇట్ Yeah. She said you should do అంటే ఇక్కడ అంతా ఐ మీన్ ఎక్స్పోజర్ వుడ్ బి డిఫరెంట్ కదా, అక్కడ అబ్రాడ్ పోతే ఇండిపెండెన్స్ అనేది పెరుగుతుంది అండ్ ఇండిపెండెంట్గా ఉండేది నేర్చుకుంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ అవుతాయి అని ఇట్ వాజ్ హర్ పుష్ అండ్ దట్ ఈస్ రియల్లీ హెల్ప్ మీ అనుకుంటా నేను. ఎందుకంటే 1 year అది 2 years అనమాట. డాడీ అయితే ఫాదర్ అయితే 2 years అయితే వెళ్ళిపోతే వస్తాడా లేదా అని డౌట్ అనమాట యూఎస్కి. సో యూకేలో అయితే 1 year కోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ సెండ్ మీ టు యూకే. యూజువలీ మదర్స్ వద్దంటూ ఉంటారు. లే మదర్ ఇక్కడ మదర్ పుష్ చేశారు, ఫాదర్ వాజ్ అగెయిన్స్ట్ యాక్చువల్లీ. ఓకే దట్ వాజ్ గ్రేట్ అండి, ఎందుకంటే నాకు ఐ వాజ్ ఏబుల్ టు జడ్జ్ మై సెల్ఫ్ ఆఫ్టర్ ఐ డిడ్ మై ఎంబీఏ. అంటే చదువుకు అనేది కాదు, బేసిక్లీ ఎవ్రీథింగ్ యూ విల్ హ్యావ్ టు డూ ఆన్ యువర్ ఓన్. సో యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ గోస్ అప్ కాబట్టి ఇమీడియట్గా నేను వాపస్ వచ్చిన వెంటనే జాయింట్ బిజినెస్. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ అనుకోండి. అంటే మీ నాన్నగారు ప్రారంభించిన ఈ బిజినెస్లోకి మీరు ఎప్పుడు ప్రవేశించారు? ఆ రోజు మీకు అప్పగించిన బాధ్యతలు ఏంటి? అదే ఐ ఫినిష్ మై ఎంబీఏ. నేను ఏదో వచ్చి డాడీ నాకు మార్కెటింగో లేదంటే ఆడిట్ డిపార్ట్మెంట్లోనో ఏదో అకౌంట్స్లోనో ఇస్తారనుకున్నా. ఎందుకని అలా అనుకున్నారు? అంటే బేసిక్లీ ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో ఐ థాట్ హిల్ ఆస్క్ మీ టు లుక్ ఆఫ్టర్ వన్ డిపార్ట్మెంట్ అని. డైరెక్ట్ వస్తేనే రాయలసీమ స్ట్రెంత్ అయిపోయి నువ్వు సీఎం డి అంటే ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. అప్పుడు 22 చిన్న వయసు. ఫినిష్ మై ఎంబీఏ, అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చా. ఐ డెంట్ యాక్చువల్లీ రియల్లీ ఎక్స్పెక్ట్ అనమాట. అండ్ అప్పుడు ఈవెన్ మా దగ్గర ఉండే సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా, సార్ ఇది సెకండ్ ఫ్లాగ్షిప్ కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ, ఆలోచించారా? ఎందుకంటే సిఎండి అంటే ఇట్స్ ఎ బిగ్ పొజిషన్ అండ్ డెసిషన్ మేకింగ్, డైలీ యాక్టివిటీస్ యుల్ నీడ్ టు గెట్ ఇన్వాల్వ్డ్. సో ఫాదర్ అది ఇవ్వడం దట్ ఈస్ అ బిగ్ థింగ్ అండి. ఆ టైంలో అంత ట్రస్ట్ చేసి డాడీ నాకు హ్యాండ్ ఓవర్ చేసిన దానికి ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు డూ అనేది ఐ ఫీల్ నౌ. అంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండింది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఓవర్. లేదంటే నేను అసలు భయపవాడిని, ఆర్ ఐ థింక్ ఐ వుడెంట్ హ్యావ్ డన్ ఇట్. నేను లేదు డాడీ ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు, బట్ డాడీ ఎప్పుడైతే హీ సెడ్ హీ ఎంకరేజ్ మీ, ఐ సెడ్ ఓకే ఫైన్ లెట్స్ టేక్ ఓవర్ అని. ఇట్ వాస్ టఫ్ టైమ్, బట్ I think once I joined step by step, because each guy has got his own ways of thinking, line of thinking will be different. ఒక కల్చర్కి అలవాటు అయి ఉంటారు. సో అవన్నీ చేంజెస్ కావాలంటే ఈవెన్ మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఎన్నేళ్ళ నుంచో ఉంటారు, డాడీ దగ్గర నుంచి వాళ్ళు అడ్జస్ట్ కావాలా మనతో. సో ఇల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, బట్ ఐ థింక్ దే ఆర్ హ్యాపీ అని అనుకుంటున్నాను నేను. మీ నాన్నగారు పాలిటిక్స్లో బిజీగా ఉన్నప్పటికీ బిజినెస్ని కూడా కనిపెడుతూనే ఉంటారు. బాధ్యతల పరంగా మీ మధ్య వర్క్ డివిజన్ ఎలా ఉంటుంది? అంటే ఆయన వర్క్ మీ వర్క్ ఎక్కడన్నా కలుస్తూ ఉంటుందా? యా, డాడీ వచ్చి స్టిల్ హీస్ ఫుల్ యాక్టివ్ అండి. రాయలసీమ ఆల్కలీస్ అండ్ అలైడ్ కెమికల్స్ హీస్ టేకింగ్, ఇట్ ఈస్ హీస్ ద సిఎండి అనమాట. రాయలసీమ హై స్ట్రెంత్, హైపో, మిగతా కంపెనీస్ డెవలప్మెంట్ ఏమన్నా ఉండేవన్నీ ఐఎమ్ టేకింగ్ కేర్. సో రాయలసీమ హై స్ట్రెంత్లో ఈ ప్రోడక్ట్స్ అన్నాను. దెన్ టీజీ ప్రాజెక్ట్స్ అంటే వీ హ్యావ్ ఎ షాపింగ్ కాంప్లెక్స్, థియేటర్స్, హోటల్ అంతా ఆ డివిజన్లో ఉంది. ఒకటి గౌరీ గోపాల్ హాస్పిటల్ ఒకటి సపరేట్ ఇంకో డివిజన్. దెన్ ఎనీ న్యూ డెవలప్మెంట్స్ లైక్ మల్టీప్లెక్స్ ఇప్పుడు కడుతున్నాం అరౌండ్ 3 lakh square feet, which is biggest in Rayalaseema. సో అట్లాంటివి న్యూ ప్రాజెక్ట్స్, న్యూ థింగ్స్ ఐ టేక్ ఓవర్. సో రన్నింగ్ ప్లాంట్లో ఎప్పుడైనా ఉన్నా వీ కీప్ డిస్కసింగ్. ఏదైనా థాట్స్ నాకున్నా, డాడీకి ఏమన్నా ఐడియాస్ ఉండి అంటే విల్ హ్యావ్ డిస్కషన్. ఎందుకంటే ఈవినింగ్స్ డిన్నర్ టైంలో ఆర్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో వీ షేర్ ఐడియాస్, ఆర్ వెన్ ఈజ్ ఇన్ ఆఫీస్ విల్ కాల్ మీ, ఐ విల్ గో డిస్కస్, షేర్. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్, ఎక్కడ డిస్అగ్రిమెంట్స్ ఉండవా? ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. సో డాడీ ఇంకోటి ఆలోచిస్తారు, నేను ఇంకోటి ఆలోచిస్తాను, బట్ ఫైనలీ గోల్ అచీవ్ చేసే గోల్ మాత్రం ఫాదర్ యాంగిల్లో గోల్ అచీవ్ చేస్తారు, నా యాంగిల్లో నేను గోల్ అచీవ్ చేస్తుంటా. బికాజ్ ఈచ్ వన్ ఈజ్ అ డిఫరెంట్ పర్సనాలిటీ అండ్ I think we are, I mean, obviously there are different roles, but as I said, we will achieve the final goal in our own way అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏ బిజినెస్ కూడా వృద్ధిలోకి రావాలన్న మార్కెట్ విస్తరణ అనేది చాలా ముఖ్యం. మీకు విదేశాల్లోనూ క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళతో మీ లావాదేవీలు ఎలా ఉంటాయి? బాగుందండి. వీఆర్ డూయింగ్ ఎక్స్పోర్ట్స్ ఆల్ ఓవర్ వరల్డ్. యాక్చువల్ లైక్ సే కాల్షియం హైపోక్లోరైడ్ అనే ప్రోడక్ట్ యుఎస్, మిడిల్ ఈస్ట్,
సౌత్ అమెరికా, ఈ పక్క ఫార్ ఈస్ట్, ఎవ్రీవేర్ వీఆర్ డూయింగ్. ఓకే ఓకే So- అంటే మీకు డొమెస్టిక్ కన్సంప్షన్ కంటే ఈ exports పర్టికులర్ ఎక్కువ ప్రోడక్ట్, దిస్ Okay. ప్రోడక్ట్, ఎందుకంటే మీరు ఎక్స్పోర్ట్స్ గురించి చెప్తున్నారు కాబట్టి, ఐ మీన్ విదేశాల్లో ఉండే కస్టమర్స్. సో ఈవెన్ ఇన్ ఆఫ్రికా ఈజ్ అన్టచ్డ్ మార్కెట్ అంటారు. అక్కడ కూడా మీరు చూస్తే లాట్ ఆఫ్ ఇండియన్స్ ఆఫ్రికాలో. అవును. నేను ఇనీషియల్ స్టేజెస్లో ఐ యూస్ టు ట్రావెల్ అ లాట్. Yeah. ఈ ఆఫ్రికాలో కెన్యాలో ఒకసారి పోయినప్పుడు ఒక ప్లేస్లో పోయి వచ్చిన తర్వాత ఎవ్రీవన్ యూ వెంట్ టు దట్ ప్లేస్, హౌ కెన్ యూ గో టు దట్ ప్లేస్ అని అంటుండ్రి. దే వర్ షాక్డ్ అనమాట. అంటే Unsafe ఆ అక్కడ? అన్సేఫ్ అది. సో మాకు తెలియదు, నేను మా బ్రదర్ ఇన్ లా కలిసిపోయింటి అప్పుడు. సో వి జస్ట్ వెంట్ అండ్ వి కేమ్ బ్యాక్ అనమాట. లేటర్ ఆన్ ఎవ్రీవన్ వర్ ఆస్కింగ్ ఏం జరగకుండా ఎట్లా వచ్చినారు, హౌ డిడ్ యూ గో టు దట్ ప్లేస్ అని. బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఐ మీన్ డిఫరెంట్ జోన్స్లో పోయాము. ఆఫ్రికా ఈజ్ అ బిగ్ మార్కెట్. ఐ వెంట్ టు వెస్ట్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా పక్కన పోయినా, నార్త్ పోయినాను, ఈస్ట్ కూడా పోయినాను. ట్రావెల్డ్ ఎ లాట్. ఇప్పుడు ట్రావెలింగ్ టైము కన్నా కష్టం అని చెప్పి మేము ఏం చేస్తుంటామంటే మా కస్టమర్స్కే రిక్వెస్ట్ పంపిస్తాం, వీ విల్ గివ్ యూ ఆల్ ద ఎక్స్పెన్సెస్, మీరే డౌన్. అలా మీ క్లయింట్స్ ని ఇండియాకి ఇన్వైట్ చేస్తే దే ఆర్ క్లోజర్ టు అస్, దే సీ ద ఇండస్ట్రీ, ద ప్లాంట్. అవును. సో వాళ్ళకు ఒక ఫస్ట్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ దే ఫీల్ రిస్క్ ఫ్రీ కదా. అచ్చా ఈ అవును. కంపెనీతో డీల్ చేస్తున్నామంటే ఐ థింక్ ఇట్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. అసలు కొంతమంది కస్టమర్స్ అయితే దే పే మీ ఫర్ 1 year అడ్వాన్స్. ఈజ్ ఇట్ ఓకే టోటల్ 1 year వాళ్ళు తీసుకునే దానికి, అంటే ఆబ్వియస్లీ ఫర్ బిజినెస్ ఇంట్రెస్ట్ అనుకోండి, బట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ అస్, అన్లెస్ దే డోంట్ విజిట్ అస్, షేర్, స్పెండ్ టైమ్ విత్ అస్, I don't think they'll get that confidence. కాస్టిక్ సోడా ఫ్యాక్టరీగా మొదలైన మీ కంపెనీ ఇవాళ అనేక శాఖలుగా విస్తరించింది. కెమికల్స్ దాటి పవర్ జనరేషన్, మల్టీప్లెక్స్, హోటల్ వైపు ప్రయాణించారు. ఇంత వైవిధ్యం ఎందుకు ఎంచుకున్నారు మీరు? కాస్టిక్ సోడా అనేది అందరు రా మెటీరియల్ ఎన్నో ఉంటాయి, మాకు ఇక్కడ రా మెటీరియల్ పవర్ అనమాట. ఎస్. సో పవర్ ఈజ్ హైలీ కన్జ్యూమ్డ్ హియర్. ఓకే. సో దానికి పవర్ కావాలన్నప్పుడు ఇనీషియల్గా 90s డీజీ సెట్, అప్పుడు ఫర్నేస్ ఆయిల్ వాస్ చీప్. ఓకే. దెన్ వీ స్టార్టెడ్ విత్ ఫర్నేస్ ఆయిల్, దెన్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ పవర్. యాజ్ ఎ రిసోర్స్ ఆఫ్ పవర్. ఓకే. దెన్ లేటర్ ఆన్, అంటే అప్పుడులో మీకు ఐడియా ఉంది కదండి, పవర్ కట్స్ వాస్ హారిబుల్. ఎస్. సో బట్ లేటర్ ఆన్ ఇట్ వాస్ సెటిల్. బట్ ఈవెన్ దెన్ పవర్ రేట్స్ వర్ ఆల్సో హై ఫర్ ద ఇండస్ట్రీస్. అంటే ఆ టైంలో కాంపిటీషన్కి దిస్ పర్టిక్యులర్ ప్రైస్ వాజ్ వెరీ హై. సో వీ స్టార్టెడ్ విత్ ఫర్నేస్ ఆయిల్ బేస్డ్ డీజీ సెట్స్. లేటర్ ఆన్ హస్క్ బేస్డ్ స్టీమ్ జనరేషన్తో వీ స్టార్టెడ్ విత్ స్మాల్ టైమ్. బట్ లేటర్ ఫైనలీ వీ ఎండెడ్ అప్ విత్ కోల్ బేస్డ్ ప్లాంట్స్ అనమాట. ఓకే. సో వీ హ్యావ్ క్లోజ్ టు 60 megawatt పవర్ జనరేషన్ ఇన్ హౌస్. ఓకే. ఓకే. సో ఆల్క్లీస్లో ఒక 50 megawatt, హై స్ట్రెంత్లో ఒక 10 megawatts ఉంది. అంతా ఇన్ హౌస్. It's all coal based. ఓకే. మీరు So we have windmills also actually. Windmill generation, Okay. Which is in Udaitur and Theni, Tamil Nadu lo. రైట్. It's around 11.5 megawatts. ఓకే. That's set up తమిళనాడులో మీకు సాల్ట్ ఫీల్డ్స్ కూడా Yeah, ఉన్నట్టున్నాయి. salt is so first it starts with power also and salt. So caustic soda ki we need both. So Okay. we have salt fields in Chennai, నెల్లూరు దగ్గర కూడా ఉండే దాంట్లో కూడా సాల్ట్ ఫీల్డ్స్ జనరేట్, కానీ అక్కడ నుంచి సాల్ట్ మనకు వస్తుంది యాజ్ అ రా మెటీరియల్ టు కాస్టిక్ ఇండస్ట్రీ. దట్స్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ కాస్టిక్ సోడా ప్లాంట్. అక్కడ నుంచే దెన్ వీ హ్యావ్ కాస్టిక్ అండ్ దెన్ క్లోరిన్ మెయిన్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ జనరేటెడ్. మీరు ప్రధానంగా చేస్తున్న కెమికల్స్ రిలేటెడ్ బిజినెస్లో మీ కాంపిటీషన్ ఎలా ఉంటుంది? మన తెలుగు రాష్ట్రాల్లో లేదా ఇండియాలో మీకు గట్టి పోటీదారులు ఎవరైనా భావిస్తారు? మనకి కాస్టిక్ సోడా అయితే వీ హ్యావ్ ఆంధ్ర షుగర్స్ హూ Yes, డస్ yes. సిమిలర్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపితే ఓన్లీ 2 plants. ఓకే. One is ours and ఆంధ్ర షుగర్స్. సో ఆంధ్ర షుగర్స్లో అన్ని ప్రోడక్ట్స్ అండర్ 1 branch ఉందనుకుంటా ఆంధ్ర షుగర్స్లో. ఇక్కడ వీ హ్యావ్ డివిజన్ లైక్ రాయలసీమ హై స్ట్రెంత్ అండ్ రాయలసీమ ఆల్క్లీస్ అని. ఎస్. సో రాయలసీమ హై స్ట్రెంత్లో చేసే కొన్ని ప్రోడక్ట్స్ లైక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాళ్ళు చేస్తారు. ఓకే. మిగతా మేము చేసే ప్రోడక్ట్స్ దే ఆర్ నాట్ డూయింగ్. ఓకే. సో దేర్ ఇస్ నాట్ మచ్ కాంపిటీషన్ ఫ్రమ్ దెమ్. Okay. మాకు ఎంసీఏ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ కాంపిటీషన్ ఫ్రమ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్. ఐ సీ. దెన్ బ్లీచింగ్ పౌడర్ సౌత్లో ఎవరు లేరు. ఓకే. గ్రాసిమ్ ఇస్ దేర్. దే Okay. ప్రొడ్యూస్ హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. సో ఇండియాలో చూస్తే బ్లీచింగ్ పౌడర్ ఆఫ్టర్ గ్రాసిమ్ ఇట్ విల్ బీ అస్
Okay. So largest. you're a leading player in the Yeah, country. in that particular product. Like Okay. sulfuric acid, again we are the largest with sulfur based production ante sulfuric acid we are the largest in South India. Okay. ఈ మధ్య ఎక్స్పాన్షన్ చేసామన్నమాట. Uh-huh. We did 240 tons per day. Okay. So Okay. after that we are the south lo we are the largest producer of sulfuric acid. ఓకే ఇటీవలే మీరు బొగ్గు బిజినెస్లో కూడా ఎంటర్ అయ్యారు, Yeah. కోల్ ట్రేడింగ్. Yeah. అక్కడ రిస్క్ అండ్ రిటర్న్స్ ఎలా ఉంటాయి? ఇది మీ It's a low margin. Basically మాకే కన్జంప్షన్స్ ఆర్ లైక్ 30,000 to 40,000 tons ఉంటుంది మన ఓన్ Consumption. క్యాప్టివ్ ప్లాంట్స్కి. ఆల్కలీస్ అనుకోండి, హై స్ట్రెంత్ అనుకోండి. బాటమ్ లైన్ వీల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రెడ్యూస్ కాస్ట్. కాబట్టి ఐ థాట్ వీ హ్యాడ్ ఎ గుడ్ టీమ్ అనమాట హూ వర్కింగ్ ఇన్ కోల్ ఫ్రమ్ క్వైట్ సమ్ టైమ్ 30-40 years నుంచి. Huh. సో వాళ్ళు నాతో అసోసియేట్ అయ్యి చెన్నైలో వాళ్ళు ఉంటారు. ఓకే. So they know the in and out about this market, like because like how we have experience in this chemical sector, they have very huge experience in that area. Gotti వాళ్ళతో associate అయ్యి we have started last 1.5 year doing pretty good. Slowly we are not taking any risk అనమాట. క్రెడిట్స్ ఇయడము కోల్లో ఇంకోటి అంటే చాలా మంది హై గ్రేడ్ లో గ్రేడ్ క్వాలిటీస్తో మిక్స్ చేసి చేస్తుంటారు చాలా మంది. సో మాకి వీఆర్ సేయింగ్ దట్ వాట్ ఎవర్ వీ సే విల్ గివ్. ఓకే. సో దాంతో వీఆర్ గెట్ నౌ దే ఆర్ సేయింగ్ రాయలసీమ కోల్ అంటే దే ఆర్ పర్ఫెక్ట్ అనేది వీఆర్ బిల్డింగ్ దట్ ఇమేజ్. మీరు మీ ఫాదర్ నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఏం నేర్చుకున్నారు? ఇంత అనుభవం గడించే కూడా ఇప్పటికే ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటారు? యా, ఖచ్చితంగా అండి. ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్ డే. సో డాడీతో మెయిన్ ఐ థింక్ పేషెన్స్ అండ్ రిస్క్ ఏమన్నా వచ్చినా ద వే ఈ హ్యాండిల్స్ ఎస్, ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ సంథింగ్ you'll have to learn. I mean every time because మాకు కొన్ని మేజర్ ఇష్యూస్ అయినప్పుడు 2004లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ద వే హీ హాజ్ హ్యాండిల్డ్, అండ్ నేనైతే ఫుల్ డౌన్ అయిపోయినా ఎందుకంటే ఐ డెంట్ సీ దట్ టైమ్. 2004 అంటే ఐ వాజ్ హార్డ్లీ 26-27. సో అప్పుడు మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ద వే హీ హాజ్ మెచ్యూరిటీతో హ్యాండిల్ చేస్తారు. 2009లో కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు అది ఒకటి మీకు టైం చెప్తాను. 2004 అక్టోబర్ 2 అండ్ 2009లో కూడా అక్టోబర్ 2. సో ఈ అక్టోబర్ 2 అనేది మాకు ఒక ఫోబియా అనమాట. సో సేమ్ టైంలో ఫ్లడ్స్ రావడం 2009లో, 2004లో కూడా అంతే అక్టోబర్ 2. సో అక్టోబర్ 2 ఎప్పుడైతే ఉంటుందో మా వాళ్ళంతా ఆ రోజు హాలిడే ఉండదు, గాంధీ జయంతి కదా ఆ రోజు యాక్చువల్లీ. But no one takes holiday that day. Everyone are in plant అన్నమాట. ఫుల్ అటెన్షన్. ఎందుకంటే ఆ రిస్క్స్ అదే టైం అయింది, ఎందుకో అట్లా ఎక్కిపోయింది మాకు మైండ్లో అక్టోబర్ 2 అనేది లెట్స్ టేక్ ఇట్ సీరియస్లీ అనేది. ఓకే. బిజినెస్లో సరే మీరు మీ నాన్నగారు అడుగుజాడల్లో నడుస్తున్నారు, రాజకీయాల మాట ఏంటి? అక్కడ కూడా వారసుడిగా వచ్చే ఆసక్తి ఉందా? యా అండి, ఆల్రెడీ ప్రతి మచ్ యాక్టివ్. యాక్చువల్గా డాడీ 99లో డైరెక్ట్ ఎలక్షన్స్ అయినప్పటి నుంచి ఐఎమ్ ప్రతి యాక్టివ్. బట్ ఏమంటే బయటికి వచ్చి ఎక్స్పోజ్ అయ్యింది అంత కాదు. బ్యాక్ డోర్లో ఐ బీన్ వర్కింగ్ ఎవ్రీ ఎలక్షన్ టైం. ఆల్మోస్ట్ డాడీ 3-4 months ఎంత స్పెండ్ చేస్తారో అంత టైం మేము స్పెండ్ చేసి ఉంటాం బ్యాక్ డోర్లో కూర్చొని మాట్లాడడం. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్ దట్ టైమ్. యూ నో ఎలక్షన్స్ ఆర్ నాట్ దట్ ఈజీ. సో అప్పటి నుంచి ఉన్నా. ఇప్పుడు ఫాదర్ ఎప్పుడైతే రాజ్యసభ పోయారో అప్పటి నుంచి ఐఎమ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్, కీన్ in contesting as an MLA from Kurnool in 2018 or 19, whatever date is going to be. Okay. So working towards it. అంటే సామాజిక బాధ్యతగా మీరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది రాజకీయాల మీద ఒక దృష్టి పెట్టుకునే చేస్తున్నారా? లేదండి, అంతకుముందు కూడా మేము రాజకీయంలో 1999లో రాకుండా ముందు కూడా డాడీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అవును. ఇప్పుడు అది ఏమంటే దీనికోసం చేస్తున్నారు అనుకుంటారు కానీ బట్ ఇట్స్ బీన్ దేర్ లైక్ లాస్ట్ 40 years నుంచి డాడీ సర్వీస్. కర్నూలు మన ఊరు డెవలప్మెంట్ కావాలా అనేది డాడీకి ఎప్పటి నుంచి ఉండేది అది. సో అది సర్వీసెస్ ఆర్ కంటిన్యూయింగ్. ఏమంటే ఇది మాకు పాలిటిక్స్ అనేది సపరేట్. ఐ మీన్ ఒక అది యాడ్ ఆన్ అయిందేమో కానీ సర్వీసెస్కి యాడ్ ఆన్ అయినట్లు. అది నుంచి సర్వీసెస్ రాలేదు మేము. సర్వీసెస్ నుంచి అంటే మీ బిజినెస్ తర్వాతే పాలిటిక్స్ వచ్చింది. బిజినెస్తో పాటు మీరు సామాజిక బాధ్యతలు చేస్తూనే వస్తున్నారు. కరెక్ట్. ఓకే భరత్, ఇప్పుడు మీతో క్విక్ గన్ సెగ్మెంట్ చేస్తా. ఓకే. ఈ కెమికల్స్ బిజినెస్ కాకుండా ఇంకేదైనా కలర్ఫుల్ బిజినెస్ చేసి ఉంటే బాగుండేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? సాఫ్ట్వేర్లో వి ఎక్స్ప్లోర్డ్ అనమాట. ఓకే.
I think that is not our baby. ఓకే. We worked for 2 years. It was we did very ఇది అండి, అంటే పంజాబ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్లో వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ లైక్ ఈఆర్పి. పంజాబ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్లో అయితే మీటర్ రీడింగ్ అంటే ఇనీషియల్ 2000స్లో నో వన్ వాజ్ దేర్ ఇన్ దట్ ఫీల్డ్. సో మీటర్ రీడింగ్ నుంచి క్యాప్చర్ చేసి డైరెక్ట్లీ సిస్టంలోకి వచ్చేది ఆల్ హెచ్డి యూజర్స్కి అంతా. బట్ దిస్ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్లో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పేమెంట్స్ అనుకోండి, లైక్ ఏపీ జెన్కో కూడా చేసాం మనం. ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ యూజింగ్ దట్ సాఫ్ట్వేర్ నౌ. ఏపీ జెన్కోలో కూడా ఈఆర్పీ చేయడం జరిగింది. చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసాం. మా దగ్గర పనిచేసే వాళ్ళంతా ఇన్ఫోసిస్, యు నేమ్ ఎనీ బిగ్ కంపెనీస్ దేవర్ దేర్ అనమాట. యాపిల్ పోయినారు, మైక్రోసాఫ్ట్ పోయారు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నారు. మా కంపెనీ మాత్రం అది క్లిక్ కాలేదు బికాస్ ఆఫ్ ద డిలేస్ ఇన్ పేమెంట్స్ అండ్ దెన్ ఐ థింక్ ద మ్యాన్ పవర్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఐటీలో. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా? ఉంటే మిమ్మల్ని ఎక్కడ పట్టుకోవచ్చు? నాకు ప్రజెంట్ అయితే ఫేస్బుక్లో ఉన్నా. నా టీజీవీ భరత్ అనే పేజ్ ఉంది. ఓకే. ఐ హ్యావ్ 53,000 ఫాలోవర్స్. Is it? Okay. పెద్ద అంటే నా వరకు బికాస్ ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ ఆర్ ఎన్ ఎమ్మెల్యే అండ్ ఆల్, బట్ స్టిల్ ఐ హ్యావ్ 53,000 ఫాలోవర్స్. జెన్యూన్ ఫాలోవర్స్, నాట్ ద లైక్స్ కొనేది అట్లా కాకుండా జెన్యూన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ఐఎమ్ యాక్చువల్లీ నేనే అడ్మిన్ దానికి. ఎవరు ఐ డోంట్ యూజ్ దెమ్. సో వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్ ఐ యాక్చువల్లీ అప్లోడ్ ద పిక్స్. ఐ రైట్ మై ఓన్ వే కంటెంట్ కూడా నేనే చేసుకుంటాను. అప్పుడప్పుడు ఆన్సర్లు కూడా ఇస్తుంటాం అనమాట. ఎవరైనా కమెంట్స్లో రాస్తూ ఉంటారు కదా కమెంట్స్, సో వాళ్ళకి రిప్లై చేయడం. సో యాజ్ ఐ డోంట్ నో ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుందో లేదో కానీ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ దట్ యాక్టివ్. ఓకే. ఫేస్బుక్లో ఒకప్పుడు మీరు బ్యాడ్మింటన్ ఛాంపియన్ సౌత్ జోన్లో, ఇప్పుడు ర్యాకెట్ పట్టుకోవడానికి టైం దొరుకుతుందా? యా, బ్యాడ్మింటన్ రాకెట్ పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఆఫ్టర్ 1 month, 1.5 months ఐ థింక్ ఐఎమ్ స్టిల్ 18 years బాయ్. సో మన బాడీ ఫ్లెక్సిబిలిటీ అట్లా ఉండదు. నో యూ ఆర్ 40 అంటే 40 టైప్లో ఉండాలా, అక్కడ ఉండే కాదనమాట. యూ గెట్ ఇన్వాల్వ్ సో మచ్. సో సడన్గా ఏదో ఒకటి ప్రాబ్లమ్, ఐ హ్యాడ్ ఎ మెనస్కల్ టేర్, స్ప్రెయిన్ కావడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి ఒకసారి సీరియస్లీ ఐ హ్యాడ్ ఇన్ 2008లో ఎక్కడో ఇదయ్యి బ్రెయిన్లో చిన్న క్లాట్ వచ్చింది. సో అంత లెవెల్కి వెళ్ళిపోయింది. ఐ సెడ్ ఓకే రిటైర్, బట్ మై సన్ నాకు ఎంత ఇష్టమో, సో ఐ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ హిమ్. హీఈస్ ఆల్సో ప్లేయింగ్ బ్యాడ్మింటన్. ఐ హోప్ వాడు కూడా నా అంత ఎదగాలని కోరుకుంటున్నా. ఓకే. మిమ్మల్ని టెక్ సావీ అనుకోవచ్చా? మీ బిజినెస్లో ఆ టెక్నాలజీ అవసరం ఎంత ఉంటుంది? మాకు టెక్ సావీ అంటే ఐఎమ్ pretty much I know ఇది కంపెనీలో అయితే మాకు ఈఆర్పీ ఉందండి కంప్లీట్గా. సో ఇట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే అంత పెద్ద ఆర్గనైజేషన్స్లో ఈఆర్పీ లేకపోతే డిఫికల్ట్ టు కంట్రోల్ థింగ్స్. సో ద ఫ్లో ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్లీ డన్. సో ఈఆర్పీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వీ హ్యావ్. అండ్ టెక్ సావీ అంటే బేసిక్గా మొబైల్ గ్యాడ్జెట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎవ్రీ బాయ్ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు ఫైండ్ అవుట్. ఈ మధ్య కొన్ని ఆర్డర్ కూడా చేశాను అనమాట. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఎక్విప్మెంట్స్ టు కమ్. మీకు కర్నూలులో మల్టీప్లెక్స్ ఉంది, అందులో చివరిసారి చూసిన సినిమా ఏంటి? యాక్చువల్గా రెగ్యులర్గా చూస్తానండి నేను. మేమంతా మా కర్నూలులో మూవీస్ తప్ప సండేస్ వీకెండ్స్లో. ఇక్కడైతే యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ థింగ్స్, లోడ్స్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్లీ ఇన్ హైదరాబాద్. అక్కడ అంటే మూవీ తప్ప పెద్దగా ఎంజాయ్ చేసేది ఉండదు. సో వీకెండ్ అంటే ఫాదర్ కూడా వస్తుండే. మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఫాదర్ ఛాన్స్ ఉంది అంటే మాతో పాటు మూవీకి వెళ్ళేవాళ్ళు. సో రెగ్యులర్ మూవీ గోయర్. తెలుగు చూస్తా, హిందీ, ఇంగ్లీష్, వాట్ ఎవర్ అన్నీ చూస్తారు. అన్నీ చూసి ఉంటాం. మంచి మూవీ అంటే మాత్రం విల్ దట్ వీకెండ్ సండే ఈవినింగ్ ఇస్ ఫ్యామిలీ టైం. ఓకే. ఏదైనా క్రైసిస్ వస్తే మీ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా క్రైసిస్ యాజ్ ఐ సెడ్ 2004లో మేజర్ ఫైర్ యాక్సిడెంట్. ఐ వాజ్ కంప్లీట్లీ డౌన్. నేను ఇంకా అయిపోయింది అనుకునే పరిస్థితి నాది. బికాజ్ ఆ టైం అప్పుడు ఈవెన్ ఐ హ్యాడ్ అండర్ ఇన్సూరెన్స్, లాట్స్ ఆఫ్ థింగ్స్. బట్ దట్ ఈస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా నేను. ద వే డాడ్ హ్యాస్ హ్యాండిల్ స్ట్రాంగ్గా, ద వే హీ హ్యాస్ హ్యాండిల్. బికాస్ అప్పుడే కదా మనకి అపోజిషన్ వాళ్ళు కూడా దుమ్ము ఎత్తి పోసే దాంట్లో రెడీగా ఉంటారనమాట. ఫ్యాక్టరీ తీసేయాలా, ఫ్యాక్టరీ ఉండరాదు. ద వే హీ హ్యాస్ హ్యాండిల్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఆ టైం అప్పటి నుంచి నౌ ఐఎమ్ ప్రెటీ కూల్. ఈవెన్ 2009లో అంత మేజర్ ఫ్లడ్స్ వచ్చినా ఐ వాజ్ నాట్ డౌన్. 2009 ఫ్లడ్స్లో అయితే అసలు యాక్చువల్గా అందరం ఇరుక్కోపోయినాం ఇంట్లో.
అవును అవును అప్పుడు బాగా వార్తలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు అందరూ అవును. ఓన్లీ నా వైఫ్ పిల్లలు లేరు, హా, మా సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు, మా అమ్మ డాడీ మా అవ్వ. ఆహా. ఫాదర్కి ఏమో అప్పుడు హరోస్కోప్ది గుర్తొచ్చినాడు, నాకేమో నీటి గండం ఉందని చెప్పి అప్పుడు అరే ఇదేమో ఇట్లే ఉన్నట్టుందిరా. సో వాళ్ళేమి డాడ్ వాజ్ అన్ ఎమ్మెల్యే, హా. వేరే మినిస్టర్ ఎమ్మెల్యే, ఫస్ట్ ఎమ్మెల్యేని పట్టుకోపోయే దాంట్లో ఉన్నారు, మేము సెకండరీ కదా. సో ఫస్ట్ ఫాదర్ మా మదర్ పోయినారు, నేను మా సిస్టర్స్ అంతా తర్వాత వచ్చాం. ఆ తెప్పల్లో వచ్చినాం, వాటర్ వాజ్ లైక్ ఇట్ వాజ్ లైక్ Everywhere. ఎవ్రీవేర్ అండ్ టెన్షన్ చాలా ఉండిందనమాట. బట్ ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ 2004 ఇన్సిడెంట్ అండి, ద వే డాడ్ హెస్ హ్యాండిల్. సో ఐ హవ్ సీన్ దట్ ఇప్పుడు కూడా ఏదన్నా వచ్చినా అంటే కూల్ రిలాక్స్డ్ అండ్ దెన్ ఏం స్టెప్స్ తీసుకోవాలనేది ఆలోచిస్తా, కానీ టెన్షన్ అయిపోయి ఏం చేసేది ఉండదు. సో రిలాక్స్గా థింక్ చేస్తేనే వీల్ బీ ఏబుల్ టు సార్ట్ అవుట్ ద ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భరత్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కెమిస్ట్రీ కష్టమే కానీ వంట పట్టిందా, అది స్కోరింగ్ సబ్జెక్టే. బిజినెస్లో ఆ కెమిస్ట్రీని చక్కగా పండించి చూపారు టీజీ భరత్. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వేర్ పాట్ యూ డిసైడ్.